సో అది వాళ్ళకి ప్రామిస్ చేశాను, ఖచ్చితంగా నేను ఉన్న రోజులలో చేపిస్తాను అక్క అని చెప్పి. రామ్మోహన్ గౌడ్ వీళ్ళందరూ ఉంటుండే, మన ఎంపీ గారి దగ్గరికి వెళ్ళి ఆయన ఫండ్స్ ఇచ్చారు. మల్లారెడ్డి గారు 10 lakhs ఇచ్చారు. ఒక 2-3 సార్లు మా వాళ్ళను తీసుకెళ్ళాము, గ్రామ మహిళలు ఉన్నారు కదా వాళ్ళని తీసుకెళ్ళి అది అయ్యే వరకు తీసుకొచ్చాం. ఇంకొకటి గ్రేవీ యార్డ్ ఉండే, గ్రేవీ యార్డ్ కూడా కబ్జాకు గురి చేస్తుండే. సో దాన్ని కూడా ఫొటోస్ అవన్నీ తీసి కేటీఆర్కు ట్విట్టర్లో పెట్టి కంప్లైంట్ చేసి, సో అది కూడా కాపాడాను. అరౌండ్ ఒక 1500-2000 గజాల వరకు ఉంటుంది, ఇక్కడే ఉంటుంది. ఇదంతా ఏ ఇయర్లో? ఇదంతా 2017, 16-17 ఆ మధ్యలో చేశాను. సో డివిజన్ ప్రెసిడెంట్ నాది అయిపోయింది. సో అయిపోయినాక ఎక్కడైనా కానీ వెనకాల ఒక హోదా ఉంటేనే ఎవరైనా చెప్తే వింటారు, ఏ హోదా లేకపోతే ఎవరు పట్టించుకోరు. ఎగ్జాంపుల్ మాకు 3-4 days నుంచి వాటర్ రాలేదు, మున్సిపల్ వాటర్. ఎవరికి ఫోన్ చేసినా కానీ కనీసం ఆన్సర్ చేయలేదు. ఈరోజు మార్నింగ్ ఆన్సర్ చేశాడు అతను. ఎవరికి కాల్ చేశారు? నేనే చేశాను, ఎవరైతే ఇక్కడ చూస్తారో. లేదు సార్ ఇది ఉప్పల్లో కొంచెం ప్రాబ్లం అయింది, అందు గురించే డిలే అయింది సార్, లేదా ఈరోజు ఓపెన్ చేస్తామన్నారు, చేశారు. అంటే నేను అనేది ఇప్పుడు సపోజ్ ఒక వెనకాల ఒక హోదా ఉన్నదనుకోండి, వెంటనే ఆన్సర్ చేస్తారు, రియాక్ట్ అవుతారు, ఏదో ఒక డెసిగ్నేషన్. బట్ ఏది లేకపోయే వరకు, కామన్ మ్యాన్ అనే వరకు ఎవరు పట్టించుకోరు. ఇప్పుడు మీరు వస్తుంటే చూశారు మా రోడ్డు పరిస్థితి ఎలా ఉంది. ఇంత అంటే ఇప్పుడు కాలనీ డెవలప్ అవుతున్నప్పుడు ఇప్పుడు ఇక్కడ వాటర్ స్టాగ్ అవుతుండే. సో దాని గురించి ఒక కొత్తగా పైప్ లైన్ వేయించారు మన కార్పొరేటర్ సురేంద్ర యాదవ్ గారు. వేయించినాక ఆ వర్క్ గురించి 2-3 సార్లు వెళ్ళాం మేము, శాంక్షన్ కూడా అయింది. బిఫోర్ ఇప్పుడు బోనాలు వస్తే 1 year అయిపోతుంది. బోనాల లోపలనే చేస్తానని చెప్పేసి జోనల్ కమిషనర్ గారు కమిట్మెంట్ ఇచ్చాడు. బట్ తర్వాత వీళ్ళ పీరియడ్ కూడా అయిపోయింది, ఫండ్స్ లేవని చెప్పేసి ఈ గవర్నమెంట్లో. సో అలా అయిపోయినాయి. కనీసం సీసీ రోడ్, చిన్న సీసీ రోడ్ వేయడానికి కూడా ఫండ్స్ లేవట్నా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు మా విలేజ్ ఎంత దగ్గరలో ఉన్నది, అస్తిత్వం కోల్పోతున్నాం మేము. అంటే ఇక్కడి నుంచి రిప్రజెంటేషన్ చేసేవాళ్ళు లేకపోయే వరకు. ఇంతకుముందుకు మన్సూరాబాద్ డివిజన్లో ఉండే, అక్కడి నుంచి కౌన్సిలర్ కానీ కార్పొరేటర్ కానీ అక్కడ నుండి ఉండే. తర్వాత నాగోళ్ళు కలిపారు, నాగోల్ నుంచి అయ్యారు. సో మా బండ్ల కూడా విలేజ్కి అనేది అస్తిత్వం లేకుండా అయిపోయింది. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ నేనున్నాను, నాకుండే పెయిన్ వేరే ఉంటుంది. ఇప్పుడు అందరు గుర్తుపట్టే వాళ్ళు ఉంటారు, ఏం తమ్మి ఏమైంది తమ్మి ఎట్లున్నావు ఏంటంటే చెప్పడానికి ఉంటుంది. వాళ్ళకి చెప్పినా కానీ వాళ్ళు కూడా ఎంతవరకు పట్టించుకోవాలో అంతవరకే చేస్తున్నారు. సో దాని గురించే మనం కూడా ఉంటే ఇటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి ఉంటుంది అనేది ఆశ.